రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సో ఉన్న ఉద్యోగాలు కూడా గిగ్ ఎకనామీలో ఉన్నవి తప్ప ఒక రెగ్యులర్ ఉద్యోగాలు అనేవి లేవు. 83% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్ అక్వైరింగ్ స్కిల్స్ లేవు. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పనిచేస్తున్నాను పార్ట్ టైంగా. నేను చూస్తున్నాను, నేను ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే మన దేశం 140 ఏళ్ళు స్కిల్స్లో వెనకబడింది. మనకి అందరికీ కామన్ అర్థమవుతుంది. ప్లంబర్ వస్తాడు, ప్లంబింగ్ రాదు, ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఎలక్ట్రీషియన్ రాదు, డ్రైవర్ వస్తాడు, డ్రైవింగ్ రాదు. ఇలాగా మనకి స్కిల్స్ అనేవి ఎంత పూర్గా ఉంటాయో మన అందరికీ కూడా నిత్య జీవితంలో తెలుసు. అది కాకుండా డేటా చూస్తే కూడా చాలా దారుణంగా ఉంది. అట్లాగే ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎంతసేపటికి జీడిపి గొప్పలు చెప్పుకోవడం తప్ప జాబ్ గ్రోత్ జీడిపి అంటారు. అంటే జాబ్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది లేదు. జాబ్లెస్ గ్రోత్ అనేది ప్రధానంగా కనబడుతుంది. రెండోది ఏంటంటే మొత్తం సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లోకి కేంద్రీకృతం అయిపోయింది. అంటే మొత్తం 40% మన వెల్త్ 1% చేతిలో ఉంది. సో మనకి అంతకుముందు మనం అదాని పేరే వినలేదు ఒకప్పుడు. ఇవాళ ఈ 10-12 ఏళ్లలో అదాని టాప్లోకి వచ్చేసాడు. అంటే కారణం ఏంటి? సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవి కూడా వీళ్ళు చేయట్లేదు. ఎంతసేపు నెహ్రూని తిట్టడం. నిజానికి నెహ్రూ ఐఐటీలు ఇవన్నీ పెట్టి నెహ్రూ పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో తర్వాత పెట్టడం వల్లనే ఇప్పటికైనా మాత్రం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి ఐఐటీస్లో 20,000 సీట్లు ఉంటే ఎవ్రీ ఇయర్ 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో 20,000 సీట్లు ఉన్నప్పుడు 10 లక్షల మంది అప్లై చేస్తే 20,000 మందికే వస్తాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అటువంటి ఒక దారుణ కండిషన్ ఉన్నాయి. మరోవైపు ఏంటంటే ఇటీవల కాలంలో నీట్ యూజీ ఎగ్జాము పదే పేపర్ లీక్ అయిపోతుంది. అట్లాగే లేటెస్ట్గా సిబిఎస్ఈ గ్రేడింగ్ ఇర్రెగ్యులారిటీస్ బయటకు వచ్చాయి. సో ఒక్క నీట్లోనే 22,70,000 మంది స్టూడెంట్స్ అఫెక్ట్ అయ్యారు. సో అందువల్ల ఆల్రెడీ ఒక వాతావరణం ఇండియాలో ఉంది, తీవ్రంగా వ్యతిరేకత ఉంది జనరేషన్ యూత్లో. సో ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు అనేవి పనిచేసాయి. దాంతో అభిజిత్ అనే కుర్రవాడు, అమెరికాలో ఉంటాడు అబ్బాయి. సో అబ్బాయి బ్యాక్గ్రౌండ్ నేను సపరేట్గా అబ్బాయి బయోగ్రఫీ చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే అబ్బాయి ఒకప్పుడు ఆప్ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ, దాంట్లో 2020 నుంచి 2023 వరకు పనిచేశాడు. అబ్బాయి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా డీటెయిల్ ప్లాట్ఫామ్స్లో ఎలా పనిచేయాలి, దాంట్లో ఎలా స్ప్రెడ్ చేయాలనే యాంగిల్లోనే పనిచేశాడు. తర్వాత 2023 ఆ టైంలో కొంతకాలం ఢిల్లీ గవర్నమెంట్కి కూడా అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా కూడా ఉన్నాడు. అబ్బాయికి ఏంటంటే అబ్బాయికి 30 ఏళ్ళ వయసు. తను కమ్యూనికేషన్స్ బోస్టన్ యూనివర్సిటీలో అమెరికాలో చదువుకున్నాడు. అంతకుముందు జర్నలిజంలో పూణేలో డిగ్రీ చేశాడు. సో అబ్బాయికి దీని మీద అంత మంచి పట్టు ఉందన్నమాట. అంటే సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేయాలి, డీటెయిల్ ప్లాట్ఫామ్స్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ అబ్బాయికి అనుభవం ఉంది, దాని మీద నాలెడ్జ్ ఉంది, చదువు కూడా అదే. సో అందువల్ల దీన్ని వైరల్ చేయగలిగాడు అబ్బాయి. సో ఇప్పుడు ఇంకొంతమంది ప్రతినిధులు కూడా రంగంలోకి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అతను ఇండియాకి రాకుండా అతన్ని పట్టుకొని వచ్చేయండి అని చెప్పి 2 బిల్స్ కూడా దాఖలైనాయి. ఒకటి అలహాబాద్ హైకోర్టులో, రెండోది సుప్రీంకోర్టులో బీజేపీ. అట్లాగే బీజేపీ వాళ్ళు అతని మీద దాడి చేయడం కూడా మొదలుపెట్టారు. ఇందులో చేరిన వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. కానీ వీటన్నిటికీ అబ్బాయి సమాధానం ఇచ్చాడు. 99% ఇండియాలోనే ఉన్నాలని డేటా చూపించాడు. సో అనాలిటిక్స్లో మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అనాలిటిక్స్ ఉంటాయి. మనది కూడా ఏ వీడియో ఏ కంట్రీ వాళ్ళు ఎంతసేపు చూసారో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మనకి. అలాగా అవన్నీ కూడా చూపించాడు. సో వీటన్నిటిని తట్టుకొని అబ్బాయి ఏంటంటే రంగంలో దిగాలనుకున్నాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి, అబ్బాయికి కూడా తీవ్ర బెదిరింపులు వచ్చాయి. డబ్బులు ఇస్తాము, డబ్బులు తీసుకొని నువ్వు సైలెంట్గా ఉండు, దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దని. కానీ అబ్బాయి తన ఫేట్ని నేను రాజ్యాంగానికి అప్పగించి వస్తున్నాను ఇండియాకి అని చెప్పి అనౌన్స్ చేసి ఇండియాకి వచ్చాడు. సో పిలిపిచ్చాడు. కొన్ని వేల మంది వచ్చారు. శాంతియుతంగా కూడా చేయమని చెప్పారు. ఎందుకంటే వైలెన్స్ ఏదన్నా జరిగితే ఆ వైలెన్స్ను ఉపయోగించుకొని ప్రభుత్వం తొక్కేస్తుంది కాబట్టి ప్రశాంతంగా చేద్దామని చెప్పి నిన్న ప్రశాంతంగా జరిగింది. ఆల్మోస్ట్
ఎక్కడో 1-2 దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని కొంతమంది అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. వాళ్ళ నాన్న భగవాన్ రావు రిటైర్డ్ ఇంజనీర్ ఆయన. సో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి కూడా థ్రెట్ వచ్చింది. నిన్ననే మెసేజ్ పెట్టాడు, నేను మా ఫ్యామిలీని మా పేరెంట్స్ని కలిసి 1 year అయింది, నేను వెళ్తున్నాను, వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ నేను మా ఊరికి తీసుకెళ్తాను అని కూడా అతను అనౌన్స్ చేశాడు. అంటే నేను మా ఫ్యామిలీతో ఉంటాను, దేనికైనా నేను రెడీగా ఉన్నాను అనేది కూడా అబ్బాయి చెప్పాడు. సో థ్రెట్ అయితే ఉంది, అబ్బాయికి అరెస్ట్ చేస్తారన్న భయం కూడా ఉంది. అన్నిటికీ సిద్ధమయ్యే నేను వచ్చానని చెప్తున్నాడు. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ ఉద్యమం అయితే ఇప్పటికైతే లేదు. అంటే ఒక స్ట్రక్చరు, ఒక నేషనల్ వైడ్ స్ట్రక్చర్ కానీ ఒక క్లారిటీ కానీ ఇంకా లేదు. బట్ ఒక పెద్ద ఎత్తున నిరసనగా మనం దీన్ని చూడొచ్చు. దీని తర్వాత ముందుకు ఎంతలా వెళ్తుందనేది చూడాలి.